రేషన్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పీడీఎస్ బియ్యాన్ని పంది కొక్కుల్లాగా బొక్కడం ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. మాఫియాకు చెక్ పెట్టడానికి ఏపీ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్కడోకే, మరి తెలంగాణ సంగతి ఏంటి? రేషన్ మాఫియాపై సీఎం రేవంత్ ఏం మాట్లాడారు? అక్రమాల కట్టడికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఏపీలాగే తెలంగాణలోనూ రేషన్ బియ్యంపై చర్యలు ఉండబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాకపోతే ఇక్కడి లెక్క వేరు. ఇప్పటికే జీపీఎస్ ట్రాకింగ్, కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటు ఫింగర్ ప్రింట్ డేటాతో పీడీఎస్ బియ్యంపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ సర్కార్. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అయినా అక్రమాలు మాత్రం ఆగట్లేదు. రేషన్ మాఫియా ఏకంగా షాపుల నుంచే బియ్యాన్ని ఎత్తుకెళ్తుందని, దీన్ని కట్టడికి ఒకటే మార్గం అంటూ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీగా చెప్పారు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే ఎవరు తింటలేరు. చూశారుగా, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ బియ్యంపై ఎంత క్లారిటీగా వివరించారో. అంటే రేషన్ బియ్యం ఏకంగా షాపుల నుంచే అక్రమాల పాలవుతున్నాయని ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉంది. పీడీఎస్ బియ్యంతో దందా జరుగుతుందని స్పష్టమవుతోంది. రేషన్ షాపుల్లో తనిఖీలు, బియ్యంపై నిఘా కాకుండా ఏకంగా రేషన్ మాఫియా, రీసైక్లింగ్ మాఫియాకు చెక్ పెట్టేలా రైతులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, దొడ్డు ఓట్లు పండించకండి, దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ద్వారా రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే సన్న వడ్లను పంపించడం ద్వారా రైతులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని, 500 రూపాయల బోనస్ వస్తుందని చెప్పారు. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను ఉక్కు కూకటి వేళ్లతో పెకిలించి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం. అందుకే తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి, సన్న ఓట్లే పండించండి. ఏపీలో రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. పేదలకు ఇచ్చే బియ్యం ఎక్కడా పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా రోజు ఏదో ఒక చోట పీడీఎస్ రైస్ పట్టుబడుతూనే ఉన్నాయి. దీంతో రేషన్ మాఫియాకు చెక్ పెట్టలేమని ఏకంగా దొడ్డు బియ్యమే మార్చాలని తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. మార్కెట్లో రేటు ఉన్న సన్నవడ్లకు బోనస్ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు అటు రేషన్ మాఫియాకు చెక్ పెడుతూ ఇటు రైతులకు లాభం చేకూరేలా చర్యలు చేపడుతుంది ప్రభుత్వం.